హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన శ్రీనివాస్. కథలోకి వెళ్తే, ప్రేరణ నిజం చెప్తున్నా, నాకు అసలు అంత టైం కూడా ఎప్పుడు దొరకలేదు. అలాంటి ఆలోచనలు కూడా నాకేమీ రాలేదమ్మా. ఇంకా చెప్పాలంటే అలా తిండి కోసం కష్టపడే మనుషులు కూడా నాకెప్పుడు కనిపించలేదు. అటువంటి లొకాలిటీలో నేను తిరగలేదేమో బహుశా. కానీ ఇప్పుడు నువ్వు అన్నావుగా, నువ్వు ముందుండి నీకు ఏం చేయాలనిపిస్తే అది చేయి జనాల కోసం, నీ సంతృప్తి కోసం. ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ అన్నాడు ప్రేరణ చేయి పట్టుకొని రిషి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు చిన్నప్పటి నుండి జనాలకి ఏదో ఒక హెల్ప్ చేయాలి అనేది ఒక డ్రీమ్. చెప్పుకోకూడదు కానీ చెప్తాను మీతో. చిన్నప్పటి నుండి నా దగ్గర ఎంత ఉన్నా సరే అందులో సగమైన అవసరం ఉన్న వారికి ఇచ్చేసేదాన్ని. నాకు ఇవ్వడంలో వచ్చే తృప్తే వేరు. అలాగే మేడం గారు, మీ సోషల్ యాక్టివిటీస్లో నేను ఎప్పుడు మీకు తోడుగా ఉంటాను, ఓకేనా? ఐఎమ్ సో లక్కీ మీలాంటి లైఫ్ పార్ట్నర్ నాకు దొరికినందుకు. ఆ మాట ఇప్పుడు కాదు, మరొక సంవత్సరానికి చెప్పు. అదేంటి, ఇప్పుడెందుకు చెప్పకూడదు? ఇంకొక సంవత్సరం ఏంటి అంది అనుమానంగా చూస్తూ ప్రేరణ. మళ్ళీ అంతలోనే సర్దుకుని, అప్పటికి కూడా నీకు నాపై ప్రేమ తగ్గకుండా ఉంటే చెప్పు అంటున్నా అన్నాడు రిషి నవ్వుతూ. అంటే మీకేమైనా డౌటా? మీకు నా మీద ప్రేమ మారుతుందా? నిజంగా అందుకే పెళ్ళి వద్దు అన్నారా? పెళ్లి చేసుకుంటే డైవర్స్ అంటూ కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదే డేటింగ్ అయితే అలాంటివి ఏమీ ఉండవు. నచ్చలేదు అనుకున్నప్పుడు లైట్గా వదిలేసి వెళ్ళిపోవచ్చనా? నీకు అలా అనిపిస్తుందా నన్ను చూస్తే? మిమ్మల్ని చూస్తే అనిపించట్లేదు, కానీ మీరు చేసే పనులు, మీ మాటలు వింటుంటే అలాగే అనిపిస్తుంది. సర్లే వదిలేసే ఆ టాపిక్. మనం ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం కదా, మూడ్ ఎందుకు స్పాయిల్ చేసుకోవడం? మనసులో ఏది ఉంటే అదే బయటకు అనడం, నా ఎమోషన్స్ని దాచుకోకుండా బయటకి చూపించడం నాకు అలవాటు సార్. లోపల కోపం, బాధ పెట్టుకుని బయటికి మాత్రం ఆనందంగా, ప్రేమగా ఉండడం నాకు రాదు. ఏదైనా ఫేస్ టు ఫేస్ అంతే. సరే అమ్మా, ఇప్పుడు నేను ఏమన్నాను అని అంత కోపం? అనాల్సినవన్నీ డైరెక్ట్గా అనేస్తారు, మళ్ళీ నేనేమన్నాను అంటారు. మీరు నాకు అర్థం కారు సార్. అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేయి నెమ్మదిగా అంటూ తన చేయి పట్టుకొని, ఐ లవ్ యూ బంగారం, ఇదైనా అర్థమైంది అనుకుంటాను అన్నాడు ఆమె పెదవులని కిస్ చేస్తూ. ఏంట్రా రిషి, ఎన్నిసార్లు కాల్ చేసినా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. కనీసం నువ్వైనా తిరిగి కాల్ చేయవు. నువ్వు వెళ్ళి 10 days అవుతుంది. ఎప్పుడొస్తావు? ఏంటి అసలు నీ కథ? నేను కులు మనాలిలో ఉన్నానురా. ఎంత చూసినా తనివి తీరట్లేదు ఇక్కడ. అయితే నీ ఆఫీస్ ఏమైపోతుంది? నీ ఎంప్లాయీస్ ఏమవుతారు? బిజినెస్ ఏమవుతుందిరా? వాటన్నింటికి నువ్వు ఉన్నావు కదరా. నేను డమ్మినిరా. ఎన్ని రోజులని నా చేతుల్లో పెడతావు? నువ్వు లేకుండా ఏం జరగదు ఇక్కడ. నేను జస్ట్ పనులు ఆగకుండా ఉండడానికి చూస్తున్నాను అంతే. కొత్త ప్రాజెక్ట్స్ మీద సైన్ చేయాలి అన్నా, కొత్త కొత్త ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నా అవన్నీ నీ చేతుల్లోనే కదరా. నా మాటలతో జరగవు కదా. ఉన్న ప్రాజెక్టులే చూసుకొని రా నెమ్మదిగా. ఫ్రీగా వదిలే వాళ్ళని కొన్ని రోజులు. నష్టం వస్తే రాని, నేనే భరిస్తాను. ఎందుకంత ప్యానిక్ అవుతున్నావు నువ్వు? బీ కూల్. ఏంటోరా నువ్వు, నీ మాటలు చేతలు ఏమీ అర్థం కావు. నేను ఇప్పుడు నీకు ఎందుకు కాల్ చేశాను అంటే, ప్రేరణ వాళ్ళ ఫ్యామిలీ పైన దృష్టి పెట్టు కాస్త. వాళ్ళు ఎలా ఉంటున్నారు, బాగున్నారా లేదా, అంతా సెట్ అయిందా, ఓకేనా? నాకు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి. ఎందుకంటే పాపం చాలా హర్ట్ అయి ఉంటారు. వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకున్న కూతురు కదా. మళ్ళీ ఈ సొసైటీ వదిలిపెట్టదు కదా. ఈ చెత్త న్యూస్లు చూసి వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో ఏమో. ఆవేశంలోనో, కోపంలోనో, బాధలోనో వాళ్ళకేం కాకూడదురా. ఇంకా కుసుమతో టచ్లో ఉండురా. తనని వాళ్ళతో టచ్లో ఉండమని చెప్పు. ప్రతిరోజు వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ గమనిస్తూ ఉండమను. ఇదొక ఎక్స్ట్రా పని నాకు. సరే అలాగే. తమరు ఎప్పుడొస్తారో కాస్త సెలవిస్తే. తెలీదురా, నాకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తాను. నీకు కష్టం అనిపిస్తే ఆఫీస్కి సెలవులు ఇచ్చేసి ఎంప్లాయీస్ని కూడా వెకేషన్కి వెళ్ళమను నేను వచ్చేదాకా. నీకొక దండం రా స్వామి. నాకు చేతనైనంత వరకు చేస్తాను. అమ్మ కూడా నిన్ను అడిగారు ఫోన్ చేసి, వాడు ఎక్కడున్నాడు, ఎటు వెళ్ళాడని. 1 గంట సేపు క్లాస్ స్పీకర్ నాకు తెలుసా. అవునా, చెప్పకపోయావా? ఏం చెప్పాలరా, నువ్వే నాకు ఇంతవరకు చెప్పలేదు కులి మనాలి వెళ్ళానని. తెలియదంటే ఎవరు నమ్మని నా మాట? నీకు తెలియకుండా ఉంటుందా అని నన్నే దబాయిస్తున్నారు.
సరే సరే, నీతో ఇంతకన్నా ఎక్కువసేపు నేను మాట్లాడలేనురా. చెప్పింది గుర్తుంచుకో. ప్రేరణ వల్ల ఫ్యామిలీ గురించి కాస్త చూసుకో. అమ్మ గురించి వదిలేసి. ఏంటి వీడు, వాడు చెప్పాలనుకున్నవన్నీ చెప్పేసి పెట్టేశాడు. ఇంతకీ ఆ కుసుమ నెంబర్ ఉందా అని ఫోన్ చెక్ చేసి ఆమెకి కాల్ చేశాడు. హలో వసంత్ గారు, చెప్పండి. బాగున్నావా కుసుమ? నేను బాగున్నానో లేదో తెలుసుకోవడానికైతే మీరు కాల్ చేసి ఉండరు, కానీ అసలు విషయం ఏంటో చెప్పండి. అబ్బో, ఈమె ఫ్రెండ్ లాగే ఈమె కూడా కాస్త తిక్కే ఉన్నట్టుంది అనుకుని, ఏం లేదు, ప్రేరణ వాళ్ళ అమ్మ నాన్న బాగున్నారా, వాళ్ళ గురించి కాస్త తెలుసుకోమని రిషి చెప్పాడు. వాళ్ళిద్దరూ టూర్కి వెళ్ళారు. న్యూస్లో రకరకాలుగా వస్తున్నాయి కదా వాడిపైన, అది చూసి వాళ్ళు హర్ట్ అవుతారు కదా, అందుకే కాస్త అబ్జర్వ్ చేయమని చెప్పాడు. తప్పదు కదా వసంత్ గారు, అన్నయ్య చేసిన పనికి చాలామంది బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆంటీ అంకుల్ చాలా బాధపడుతున్నారు. ఇరుగు పొరుగు అనే మాటలు, అంకుల్ కొలీగ్స్ దెప్పిపడుపులు, అరవింద్ కూడా చాలా సఫర్ అవుతున్నాడు పాపం. అతని ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, చుట్టాలు, బంధువులు ఇలా అందరూ ఏదో రకంగా మాటలతో హింసిస్తున్న వారే. కాస్త ఎమోషనల్గా సపోర్ట్గా ఉండు కుసుమ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి నువ్వు తప్ప బయట నుంచి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు నాకు తెలిసి. అందుకని అప్పుడప్పుడు నువ్వు టచ్లో ఉంటూ సపోర్ట్గా ఉండు వాళ్ళకి. తప్పకుండా ఉంటాను. అన్నయ్య కూడా అదే చెప్పారు, ప్రేరణ కూడా చెప్పింది. థ్యాంక్ యూ కుసుమ. ఏమీ అనుకోకు, అప్పుడప్పుడు కాల్ చేసి నేను అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటాను. నో ప్రాబ్లం. వాళ్ళిద్దరినీ సేఫ్గా హ్యాపీగా ఉండమని చెప్పు నా తరపున. వాళ్ళు బాగానే ఉన్నారులే, మధ్యలో మనకే వచ్చింది. ఓకే బాయ్ అని పెట్టేశాడు వసంత్. తర్వాతి భాగం రేపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.